హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్క ఇంటికి పనికొచ్చే ఒక స్మార్ట్ ఐడియా. ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడే వీడియో అండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే చూడండి, మనం పుల్లల చీపుర్ని ఉపయోగించేటప్పుడు దానికి ఉన్న పుల్లలు అనేది ఇలా ఊడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇరిగిపోయి పాడైపోతూ ఉంటే మనం పడేస్తూ ఉంటాము. కాస్త మంచిగా ఉన్నాయి మరలా మనం ఈ విధంగా చీపురులో మరలా గుచ్చేసి మనం ఉపయోగించుకుంటాం. కానీ ఇది మనకి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే చీపురుకున్న తాడు అస్తమానం ఇలా లూజ్ అయిపోతూనే ఉంటుంది, మనం కడుతూనే ఉంటాము. ఇక నుండి ఆ ఇబ్బంది లేకుండా ఇలా చేసి చూడండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఒక కూల్ డ్రింక్ బాటిల్ అండి. దీని అడుగు భాగాన్ని ఈ విధంగా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఇంకా చూడండి, చీపురు పుల్లల్ని బాటిల్లో ఈ విధంగా పెట్టాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని బాటిల్ లోపలికి ఈ విధంగా పెట్టేయాలి. ఒక చీపురు అయితే చక్కగా ఇలా చిన్న కూల్ డ్రింక్ బాటిల్కి సరిపోతుంది. పెద్ద బాటిల్ కన్నా కూడా ఇలా చిన్న బాటిల్ అయితే చీపురు మనకి చేతికి కరెక్ట్గా సరిపోతుందండి. అన్ని పుల్లలు పెట్టేశానండి, చూసారుగా కరెక్ట్గా సరిపోయింది. దీని ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ పైన కాస్త వేడి చేసుకుందాం. స్టవ్ ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి చూడండి, చీపుర్ని ఈ విధంగా గుండ్రంగా తిప్పుతూ కాస్త వేడి చేసామంటే బాటిల్ అనేది కరుగుతుందండి. అలాంటప్పుడు మనం క్లాత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే బాటిల్ అనేది పుల్లలకి అంటుకుపోయి చీపురు ఇంకా ఊడదనమాట. చీపురు అరిగిపోయి పారేసే వరకు కూడా ఇలాగే ఉంటుందండి. నాకైతే ఎంతగానో నచ్చిన ఈ ఐడియా మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అయిపోయిందండి. చూడండి, చేత్తో పట్టుకోవడానికి ఉపయోగించడానికి ఎంత వీలుగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.